Garuda Express, an international courier service. బహిరంగ సభ మీరు చూశారు. అక్కడ జరిగింది ఏంటి? ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా గింజుకుంటున్నారో మీరు కళ్ళారా చూశారు. నిన్న మీరు చూస్తే దాదాపుగా 1,00,000 మంది ప్రజల సమక్షంలో శిల్పా చక్రపాణి రెడ్డి గారు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నైతిక విలువలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారో దానికి మద్దతుగా మరి 3 నెలలు కూడా కాకముందే ఆయన తన పార్టీ పదవైన ఎమ్మెల్సీని మరి ఏ విధంగా రాజీనామా చేసి అది విసిరి కొట్టారో కూడా మనం చూసాం. సో ఇక మీదట ఏ ఛానల్లో డిస్కషన్ తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు నైతిక విలువలకి కట్టుబడి మరి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి దానిని ఎలాగైనా డైవర్ట్ చేయాలనుకున్నారు. ఆ డైవర్ట్ చేసే కార్యక్రమంలోనే ఒక పదాన్ని పట్టుకొని ఎలా ఊగుతున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? మీరు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు రైతుల్ని మోసం చేశారు, డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు, విద్యార్థుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు. ఈరోజు ఎంప్లాయీస్కి పిఆర్సీను డిఏ ఇవ్వకుండా ఎన్ని రోజులు మోసం చేస్తూ 60 ఏళ్లకు పొడిగించాము అని చెప్పి ఈరోజు 50 ఏళ్లకే వాళ్ళని బలవంతంగా మరి ఏ విధంగా రిటైర్మెంట్ చేయించడానికి జీవోలు తయారు చేశారో అవన్నీ సాక్షి బయట పెట్టడం వల్ల ఈరోజు ఆగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఈ రాష్ట్రంలో మహిళల మీద జరిగిన దాడులు కానీ, ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేయిస్తుందో వాటి గురించి కానీ, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అన్యాయమైన పరిస్థితిని చూసి ఈ ప్రభుత్వాన్ని నడి రోడ్డులో కాల్ చేయాలని ఎవరన్నా అన్నా కూడా తప్పు లేదని నాకు అనిపిస్తుంది. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే కాల్ చేయమన్నారన్నట్టుగా ముందు వెనక వాక్యాల్ని తీసేసి అశ్వత్థామ హత కుంజరా అన్న విధంగా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారే. మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అననిదాని అన్నట్టుగా మాట్లాడి అదొక బూతులాగా మాట్లాడిన మీకు ఇదే అంతు చూస్తాను అని మాట్లాడారు. అదేవిధంగా బోండా ఉమా మిమ్మల్ని అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ అని లేకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఈ అసెంబ్లీలోనే పాతేస్తామన్నారు. కనీసం వాళ్ళకి నోటీసులు ఇచ్చారా స్పీకర్ గారు? వాళ్ళతో మాకు క్షమాపణ అయినా చెప్పించగలిగారా? అంటే వాళ్ళు మాట్లాడితే చాగంటి ప్రవచనాలు, మేము మాట్లాడితే మాత్రం అవి బూతులు తప్పులా నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతటి నీచమైన వ్యక్తో మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వీడియోల్ని పురంధేశ్వరి గారు చాలాసార్లు రిలీజ్ చేయడం కూడా మీరు చూశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని ఆయన తోడల్లుడైన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఏదో దేవుడు అన్నట్టు ఈరోజు ఆయన్ని ఏదో మేము తప్పుపట్టేట్టు మాట్లాడుతున్నారే. చంద్రబాబు నాయుడు గారు తనకి పిల్లనిచ్చిన మామని పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మరి చావుకు కారణమైన వాడిని ఏమనాలి? అలాగే ప్రజల కోసం పోరాడుతుంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు ఎక్కడ ఎదిగిపోతాడో అని మరి నడి రోడ్డు మీద రంగా గారిని హత్య చేయించిన చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? అలాగే రాజశేఖర రెడ్డి గారి తండ్రైన రాజారెడ్డి గారి హత్యకి కారణమైంది ఎవరు? ఆ కారణమైన వాళ్ళు ఎలా ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ పదవులు ఇచ్చిందో కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఒక సిన్సియర్ ఎంఆర్ఓ అయిన వనజాక్షిని ఇసుకలో వేసి కొడితే కనీసం ఆవిడకి సారీ కూడా చెప్పించకుండా ఆవిడ్ని పిలిపించి ఆవిడనే తిట్టి ఆవిడతో సెటిల్మెంట్ చేసిన వ్యక్తి నువ్వు. అలాగే సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన బాలసుబ్రహ్మణ్యం గారిని డీటైన్ చేసి మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు మరి వాళ్ళ గన్మెన్ని కూడా కొడితే ఒక సారీతో దాన్ని సెటిల్ చేయాలని చూసారే కానీ ఈరోజు తప్పు చేసిన వాళ్ళని మీరు ఎక్కడైనా శిక్షించారని నేను అడుగుతున్నాను. ప్రియ గారు, అఖిల ప్రియ గారు లాంటి ఒక మంత్రి మాట్లాడిన మాటలు ప్రజలు ఎవరు కూడా సహించరు. ఎందుకంటే శిల్పా సోదరులు ఇద్దరు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ విధంగా రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చారనేది వాళ్ళు గమనించాల్సిన విషయం. అండ్ రాజశేఖర్ రెడ్డి గారి చాలా అభిమాన పాత్రులైన వాళ్ళిద్దరిని కూడా ఈ భూమా
కుటుంబం కోసమే జగన్ గారు పక్కన పెట్టారని నిన్న చక్రపాణి రెడ్డి గారు కూడా చెప్పిన విషయం మీరు గమనించారు. అంత ముఖ్యమైన వాళ్ళ అధికారం కానీ వాళ్ళకి అభిమానం కానీ ప్రేమ పంచించిన జగనన్న గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంటే సిగ్గుగా ఉంది నాకు. ఈరోజు శిల్పా గారు కానీ చక్రపాణి గారు కానీ ఈరోజు అవన్నీ మనసులో పెట్టుకోకుండా మరి వాళ్ళ ఒత్తిడి మేరకే తమని రానివ్వలేకపోయారు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఈ పార్టీకి రాజీనామా వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఇప్పటికైనా రాజీనామా చేయకుండా నైతిక విలువలు లేకుండా మరి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకొని రాజీనామా చేయాలని కూడా తెలియజేసుకుంటున్నారు. మా యొక్క అజెండాతో గెలిచిన 20 మందితో రాజీనామా చేయించి బయటకు రండి, కానీ ఎవరి ఇంట్లో గన్లు పేర్లేదు, ఎవరింట్లో బాంబులు పేర్లేదు. అదే తెలుగుదేశం పార్టీ ఎవరింట్లో గన్లు పేర్లాయి, ఎవరింట్లో బాంబులు పేరాయి, వాళ్ళు ఫ్రాక్షనిస్టుల, వాళ్ళు రౌడీల, మంచోళ్ళ ప్రజలకే అర్థమైన విషయం. నింపద్దని ఫరూక్ గారికి చేతులెత్తి నమస్కరించి చెబుతూ ఈరోజు నంద్యాల ప్రజలు నిన్న జగన్ గారి సభలో మరి ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలని పిడికిలు బిగించారో 23 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ చేసే నీతిమాల రాజకీయాలకు కానీ దాడులకు కానీ బుద్ధి చెప్పి మరి నంద్యాల గడ్డ వైఎస్ఆర్ అడ్డాని నిరూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.